ఇప్పుడు మీ దగ్గరికి ఒకరు అప్పు కోసం వచ్చిండ్రులా, అడగంగానే ఎమ్మట ఇచ్చేస్తారా? గా పైసలతో ఏం చేస్తారు? దందా పెడతారా, లేదంటే ఇల్లు కొనుక్కుంటారా, బిడ్డ పెళ్లి చేస్తారా అనేది అడుగుతారా? మళ్ళా రేపటి నాడు తిరిగి కట్టగలుగుతారా? కట్టకుంటే పైకం ఎట్లా వాపస్ తీసుకోవాలని ముందే చూసుకుంటారు. ఎట్లా చూసుకున్నా ఓ మంచి పనికి ఆసరైతామంటే ఇయ్యొచ్చు. కానీ ఏ పని చేయ శాతగానోళ్లకు, తిని తాగి పండేటోళ్లకు, పత్తాలాడేటోళ్లకు తెలిసి ఎవరన్నా అప్పిస్తారా? అయినా ఇచ్చినందుకే గీ వార్త. పాకిస్తాన్ ప్రధానమంత్రి గారు ఇవాళ పండుగ చేసుకుంటుండొచ్చు పో. మాయమాటలు చెప్పి మందిని బోర్లేసి అప్పు పుట్టించుకుండు. మళ్ళా దేశాల డెవలప్మెంట్ల కోసం బాకీలు ఇచ్చే దునియా పైసల సంఘానికి అర్జీల మీద అర్జీలు పెట్టుకొని సత్యతట్టున్నామని కాళ్ళేళ్లు మొక్కితే సరే అని ఓ 8,500 కోట్లు సాంచినయింది. మన లెక్కలైతే 28,000 కోట్లు. ఇక ఒగమూర్సుడు కాదు మాకు పైసలు వచ్చినాయి అని టెర్రరిస్టులను దాదేటోళ్ళకు సాయం చేసుడేంది? ఈ పైకం మళ్ళీ ఉగ్రవాదులకే తలగబెడతారు, ట్రైనింగులు ఇస్తారు, మా మీది గొలుపుతారని మనోళ్ళు నెత్తినోరు కొట్టుకున్నా లేలే గీ ఒక్కపారి చూద్దామని ఇచ్చిర్రట. గీంత మందం రాకుంటే నెరి అధ్వానం అవుతుండే వాళ్ళ పని. ఇప్పటికే దేశం దివాలా తీసింది. తినటానికి తిండి లేదు, చేస్తానికి జాబులు లేవు, సరుకులు సౌదలు పీటానా పీరం. కిలో బియ్యం 350, కిలో చికెన్ 800, లీటర్ పాలు 220 బలుకుతుందంటే చూడుర్రిగా. గోధుమల కోసం అయితే యుద్ధాలే జరుగుతాయి ఒక్కొక్క పారి. అల్కగా చెప్పాలంటే బీడి బిచ్చం కళ్ళు ధర కథ. మరి పబ్లిక్ గింత గోసపడుతుంటే సర్కార్లు ఏం చేస్తున్నాయి అంటారా? వచ్చిన ఆమ్దాని మొత్తం బాంబులకు, తుపాకులకు, మిసైళ్లకు ఖర్చు పెడతాయి. దేశం ఆగమైన మంచిదే, భారత్ మీద కొట్లాడిందే కావాలని వెనకటికెళ్లి జిజ్జు గట్లూరుకులాడే ఇప్పటికి 4 మాటలు ఓడిపోయినా మళ్ళా కయ్యానికి కాలు దువ్వబట్టే. ఈగనన్న టెర్రరిస్ట్ గాళ్ళని సాదే పాపిస్ట్ పనులు చేయకుండా గా పైకం పబ్లిక్ అక్కర్లకు ఖర్చు పెట్టుకోర్రా నాయనా.